ఏఐ, రోబోటిక్స్ ఈ పదాలు వినంగానే మన మైండ్లో ఏదో ఒక ఫ్యూచరిస్టిక్ ఇమేజ్ వస్తుంది కదా. సరే, ఈ ఇంటెలిజెంట్ మిషన్స్ మన జీవితాన్ని, మన ప్రపంచాన్ని అసలు ఎలా మార్చబోతున్నాయో ఈరోజు కాస్త వివరంగా చూద్దాం. మన జర్నీ ఇక్కడ్నించి స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఈ టైం లైన్ చూడండి. కొన్ని దశాబ్దాల క్రితం ఫ్యాక్టరీలో సింపుల్ పనులు చేసే మెషిన్స్ దగ్గర మొదలై ఇప్పుడు మన రోడ్ల మీద అవే నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వరకు వచ్చాం. మరి ఫ్యూచర్? మన ఇంట్లోనే మనకు సహాయం చేసే హ్యూమనాయిడ్ రోబోట్ అసిస్టెంట్స్. మనం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నామో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఏఐ అనేది జస్ట్ ఇంకో సాఫ్ట్వేర్ అప్డేట్ అనుకుంటే పొరపాటే. 100 సంవత్సరాల క్రితం ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ప్రపంచం ఎలా అయితే పూర్తిగా మారిపోయిందో, ఇది అలాంటి ఒక భారీ ట్రాన్స్ఫర్మేషన్. మన డైలీ లైఫ్ నుండి మనం చేసే ప్రతి పని వరకు ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని ఇది మార్చేబోతోంది. సరే, ఎంత పెద్ద ట్రాన్స్ఫర్మేషన్లో మనకు దొరికే అవకాశాలు కూడా చాలా పెద్దవిగానే ఉంటాయి. అసలు ఈ ఏఐ మనుషులకు సాధ్యం కాని విషయాలను కూడా ఎలా సాధ్యం చేయబోతోందో చూద్దాం రండి. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యాధి లక్షణాలు బయటపడక ముందే దాన్ని గుర్తించగల ఒక డాక్టరుంటే, ఆ డాక్టర్ మనిషి కాదు, ఒక ఏఐ. హెల్త్ కేర్లో ఏఐ తీసుకొస్తున్న విప్లవంలో ఇదొక చిన్న శాంపుల్ మాత్రమే. ఒక సింపుల్ ఎక్స్రే స్కాన్లో మనిషి కన్ను చూడలేని విషయాల్ని కూడా ఏఐ చూడగలదు. క్యాన్సర్ లాంటి వ్యాధులను చాలా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించగలదు. ఇక సర్జరీల విషయానికొస్తే మనిషి చెయ్యలేని ప్రెసిషన్తో పనిచేసి రికవరీ టైంని తగ్గిస్తుంది. అంతేకాదు, కొత్త మందులు కనిపెట్టడానికి పట్టే సంవత్సరాల సమయాన్ని నెలలకు తీసుకురాగలదు. మనం వెళ్లలేని గ్రహాల మీదకి, మనం చేయలేని ఎక్స్ప్లోరేషన్స్ని మన బదులుగా ఏఐ పవర్డ్ రోబోట్స్ చేస్తున్నాయి. అంటే మనుషుల్ని రిస్క్లో పెట్టకుండానే విశ్వంలోని రహస్యాలను మనకు అందిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మార్స్ మీద పనిచేసే రోవర్స్ తీసుకోండి. భూమి నుండి ప్రతి ఇన్స్ట్రక్షన్ రావడానికి నిమిషాలు పడుతుంది. కానీ ఆ లోపే అక్కడి పరిస్థితి మారిపోవచ్చు. అందుకే అవి అక్కడికక్కడే సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆటోనమస్ సిస్టమ్స్లా పనిచేస్తాయి. ఫ్యూచర్లో మనం డీప్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఇదే ఏఐ మన కో పైలట్ అవుతుంది. ఒకరికి మ్యాథ్స్ కష్టం, ఇంకొకరికి సైన్స్. అందరికీ ఒకేలా చెబితే అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనల్ ఏఐ ట్యూటర్ ఉంటే, అది వాళ్ల బలాలు, బలహీనతలను బట్టి పాఠాలు చెబితే ఎడ్యుకేషన్ మొత్తం మారిపోతుంది కదా. ఈ ఏఐ ట్యూటర్ కేవలం జవాబులు చెప్పదు, ఎక్కడ అర్థం కావట్లేదో గమనించి దాన్ని వేరే వేరే యాంగిల్స్లో వివరిస్తుంది. అది 24/7 యాక్సెస్తో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులోకొస్తుంది. అయితే ఇంత గొప్ప పవర్తో పాటు అంతే గొప్ప బాధ్యత కూడా వస్తుంది. ఏఐ మనకు ఎన్ని అవకాశాలిస్తుందో అన్ని ఛాలెంజెస్ని కూడా తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఆ రెండో వైపు చూద్దాం. ఈ పవర్ఫుల్ టెక్నాలజీతో మనం ఎదుర్కోబోయే రిస్క్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎందుకంటే ఈ ఛాలెంజెస్ని మనం పట్టించుకోకపోతే మనం కలలు కంటున్న భవిష్యత్తు ఒక పీడకలగా మారే ప్రమాదముంది. ఓకే, ఆటోమేషన్ వల్ల రిపీటేటివ్ జాబ్స్ తగ్గిపోతాయనడంలో కొంత నిజముంది. కానీ అది కథలో ఒక భాగం మాత్రమే. మెషిన్స్ చేయగలిగే పనులు అవి చేస్తే మనుషులు మాత్రమే చేయగల క్రియేటివిటీ, క్రిటికల్ థింకింగ్, ఇంకా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి స్కిల్స్కి డిమాండ్ ఊహించలేనంతగా పెరుగుతుంది. ఇదే ఏఐని చెడుగా వాడితే అది ఒక పవర్ఫుల్ వెపన్ అవుతుంది. సోఫిస్టికేటెడ్ సైబర్ అటాక్స్ నుండి నిజం, అబద్ధం తెలియని డీప్ ఫేక్స్ అంటే ఫేక్ వీడియోస్ లేదా ఫోటోస్ క్రియేట్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం వరకు చాలా ప్రమాదాలున్నాయి. ఒకవేళ బయాస్ డేటాతో ట్రైన్ చేస్తే అది కూడా పక్షపాతం చూపించే అవకాశముంది. అందుకే ఇక్కడే మనం ఆ బ్యాలెన్స్ అనేది పాటించాలి. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నా దాని వెనకాల ఎథిక్స్ అనే గైడ్ ఖచ్చితంగా ఉండాలి. ఈ రెండింటిని కలిపి తీసుకెళ్లకపోతే మనం చాలా పెద్ద సమస్యల్ని ఎదుర్కోవాల్సొస్తుంది. మరి ఈ టెక్నాలజీ డ్రివెన్ ఫ్యూచర్లో మనం ఎలా నిలబడాలి? కేవలం యూజర్స్గా ఉండిపోకుండా ఈ భవిష్యత్తుని షేప్ చేసే క్రియేటర్స్గా ఎలా మారాలి? లెట్స్ ఫైండ్ అవుట్. ఎవరైనా సరే ఏ ఏఐ టూల్ ఉపయోగించినా ఈ 3 సింపుల్ క్వశ్చన్స్ అడగటం చాలా ముఖ్యం. 1. ఈ టూల్ ఫేర్గా ఉందా? 2. ఇది అసలు ఎలా పనిచేస్తోంది? 3. ఒకవేళ తప్పు జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? ఈ ప్రశ్నలు అడగటం వల్ల మనం టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడగలుగుతాం. ఏఐని జస్ట్ ఉపయోగించడం కాదు, దాని వెనకాలున్న కోడింగ్ ఇంకా బిల్డింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకుని టెక్నాలజీని వాడేవాళ్లుగా కాకుండా టెక్నాలజీని క్రియేట్ చేసేవాళ్లుగా మారాలి.
ఈ స్కిల్ ఫ్యూచర్లో చాలా విలువైనది అవుతుంది. 1956లో జాన్ మెకార్థీ అనే సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదానికి ప్రాణం పోశారు. అప్పుడొక జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాని నెక్స్ట్ చాప్టర్ని రాయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు అంతా మన చేతుల్లోనే ఉంది. ఈ ఫ్యూచర్ని డిఫైన్ చేయడానికి, పెద్దగా కలలు కనడానికి ఇదే సరైన సమయం. ఒకవేళ ఒకే ఒక్క రోబోట్తో ఈ ప్రపంచాన్ని మార్చే అవకాశం వస్తే ఆ రోబోట్ ఏం చెయ్యాలి? పొల్యూషన్ని క్లీన్ చెయ్యాలా? అందరి ఆకలిని తీర్చాలా? లేక సముద్రపు లోతుల్లో ఉన్న రహస్యాలను ఎక్స్ప్లోర్ చెయ్యాలా? ఒక్కసారి ఆలోచించండి. ఒకటి గుర్తుంచుకోండి, ఫ్యూచర్ అనేది మెషీన్స్ ఎంత పవర్ఫుల్ అనేది కాదు, అది మనుషులమైన మనం ఆ మెషీన్స్తో కలిసి ఏం సాధించగలమనేది. ఈ ఇద్దరి పార్ట్నర్షిప్తో మనం ఊహించలేని ఒక అద్భుతమైన భవిష్యత్తును సృష్టించగలం.